లాస్ట్ 2 వీడియోస్లో ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2025 పేపర్ తరకు అనాలిసిస్ అయితే చూసాం. సో మెయిన్ అయితే జనరల్సే కాకుండా జనరల్ స్టడీస్ పేపర్స్ ఉన్నాయో దాంతోనే మనం స్టార్ట్ చేసాం. ఈ వీడియోస్ ఈ స్ట్రాటజీస్ మీరు చూస్తున్నారంటే మీరు నిజంగా చాలా సీరియస్గా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే జనరల్గా మన ఛానల్ ఫాలో అయ్యేవారు గతంలో బాగా దెబ్బలు పడిన వాళ్ళే మన ఛానల్ చూస్తారు అండ్ మన స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. ఇప్పుడు మీకు సరైన టైం ఇది. సో దీన్ని రైట్ వేలో మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోండి. గతంలో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి అని ఒక పేపర్ మీద రాసుకోండి. సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేశారా ఎక్కువ, లేకపోతే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్లో కూర్చున్నారా, లేకపోతే పీవైక్యూ అనాలిసిస్ అండ్ పీవైక్యూ బేస్డ్ థీమ్స్ని సార్ట్అవుట్ చేయకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళారా, లేకపోతే పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ ఆ టెస్ట్ సిరీస్ లాంటివి రాసుకొని ఎగ్జామ్లో కూర్చున్నారా? ఎందుకు మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే రాలేదు? ఇది ఫస్ట్ అర్జెంటుగా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీకు సర్వీస్ రావాలి. ఇది మాత్రం 100% ఎగ్జిక్యూషన్లో తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే యాంపుల్ టైప్ చేతిలో ఉంది. సో దీన్ని ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేయాలి, నెక్స్ట్ అటెంప్ట్లో మంచి సర్వీస్ ఎలా కొట్టాలనే దాని మీద మీ ఫోకస్ ఉండాలి. ఓకే. సో ఇన్ కేస్ మీరు గతంలో కనుక మెయిన్స్ రాసుంటే మీరు రాసిన మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి అండ్ వాళ్ళు ఏ విధంగా అడిగారు అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ పీవైక్యూ అనాలిసిస్లో మీకు చూపిస్తున్నాను. ఓకే. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ద్వారా ఇంపాక్ట్ ఏంటో కూడా ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను ఈ టెక్నిక్స్ ద్వారా. సో ప్రతిదీ కూడా ఒక లాజిక్ ఉంది, ఒక అనలిటికల్ అప్రోచ్ ఉంది. మీ ప్రిపరేషన్ని కొంచెం స్మార్ట్ వేలో మార్చుకుంటే మీరు ఖచ్చితంగా ఏబిపిఎస్సి గ్రూప్ 1లో మంచి సర్వీస్ కొడతారు. డెప్యూటీ కలెక్టర్ కొట్టినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. సరే ఇవన్నీ చెప్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? సో గతంలో నేను పర్సనల్ గైడ్ చేసిన వాళ్ళు చాలామంది సర్వీసెస్లో ఉన్నారు. ఇటు ఏబిపిఎస్సి గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, అలాగే టీజీపీఎస్సి గ్రూప్ 1లో కూడా సెలెక్ట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ రుస్తా అయితే వీళ్ళిద్దరికి డిఎస్పీలు వస్తున్నాయి. ఓకే. సో అయితే ఇటు నాన్ లోకల్ అంటే తెలంగాణ అబ్బాయి ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 1 క్రాక్ చేయడం జరిగింది. ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సర్వీస్లో ఉన్నారు. అలాగే తెలంగాణ గ్రూప్ 1 కూడా క్రాక్ చేయడం జరిగింది. ఈరోజు సరికి డిఎస్పీ వస్తుంది. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే త్రూ ఎక్స్పీరియన్స్ మీకు ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాం, ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా. కాబట్టి వచ్చే నోటిఫికేషన్ కల్లా మీ మెయిన్స్ ప్రిపరేషన్ స్మార్ట్ వేలో కంప్లీట్ అయిపోవాలి. ఓకే. సో ఇన్ కేస్ మీరు మొన్న రీసెంట్ మెయిన్స్ కనుక రాసుంటే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి నేను చెప్పిన లాజిక్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3A చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ మీద మనకు క్వశ్చన్ వచ్చింది. మీరు కరెక్ట్గా ఫోకస్ చేసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకుంటే వేరే స్టేట్ పిఎస్సి అలాగే యూపీఎస్సీ తాలూకా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇది లిస్ట్ అనమాట. సో దీంట్లో చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ మీద మనకి గతంలో ఆల్రెడీ ఒక 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 2 ఏంటంటే వేరే స్టేట్ పిఎస్సీవి, అలాగే ఈ 23 అనే నెంబర్ ఉన్న క్వశ్చన్ ఆల్రెడీ సివిల్ సర్వీస్లో అడిగింది. అంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ తనకు ఏదైతే బేస్ ఉందో ఇది ఆల్రెడీ గతంలో అడిగిన లింక్స్ ఉన్నాయి లేదా. సో ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ థీమ్ ఉందో ఆ థీమ్ మీద మీకు క్వశ్చన్ అడిగారు. అది కూడా డైరెక్ట్ క్వశ్చన్, దీంట్లో పెద్ద కాంప్లికేట్ థింగ్ ఏం లేదు. ఓకే. 3A సంగతి ఇది. నెక్స్ట్ 3B చూసుకుంటే ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్ మీద క్వశ్చన్ ఉంది. ఓకే. ఇది కూడా గతంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ హిస్టరీ ఆప్షన్లో మనకు అడిగారు. సో దీంట్లో చూడండి క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ మీద మనకు క్వశ్చన్ ఉంది. అలాగే వేరే స్టేట్ పిఎస్సీస్లో కూడా రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషన్స్ ఇన్ బెంగాల్ ఉంది. ఓకే. ఇది కూడా కామన్ థీమే మీకు వచ్చింది. అంటే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ వాళ్ళకి ఇంపాక్ట్ ఎలా ఉంది, దీన్ని మీరు ఎలా అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి, ఎగ్జామ్ కండిషన్స్ మీకు ఫేవరబుల్గా ఎలా మార్చుకోవాలి అనేది ఇక్కడ పాయింట్. అల్టిమేట్గా మీకు మ్యాక్సిమం స్కోర్ వస్తేనే మీకు ఆ డెప్యూటీ కలెక్టర్ అనే సర్వీస్ మీకు వస్తుంది. సో ఇక్కడ మీరు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా ఆన్సర్ బిల్డింగ్ చేస్తున్నారు, ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్వర్క్స్ త్రూ ప్రాక్టీస్ పెడుతున్నారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మిగతా వాళ్ళకన్నా ఎక్స్ట్రా మార్క్స్ వస్తున్నాయా లేదా, ఈ క్యాల్కులేషన్ మీద ఉండాలి. గతంలో ఏవైతే మిస్టేక్స్ చేసుకున్నారో అవన్నీ కూడా ఫస్ట్ సార్ట్అవుట్ చేయాల్సిన టైం ఇదే. కొంతమంది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, సేమ్ అదే లూప్లో ఉంటున్నారు. ఎందుకంటే పర్సనల్ మెంటర్షిప్ నేను ఇస్తున్నా. సో అప్పుడు ఫస్ట్ సెషన్లోనే వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా నేను ఫీడ్ చేసుకుంటున్నా అండ్ అప్పటికప్పుడే నేను మొత్తం సార్ట్అవుట్ చేస్తున్నా ఆ సెషన్లోనే, ఫస్ట్ స్లాట్లోనే. సో అక్కడితో వాళ్ళకి క్లియర్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ స్లాట్స్ నుంచి ఫోకస్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఇలా మ్యాక్సిమం నేను తీసుకున్నదంతా కూడా గతంలో ఎవరైతే మెయిన్స్ రాసి
మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఇప్పుడు నేను గైడ్ చేస్తున్నా. ఓకే, సో మొన్న కూడా గైడ్ చేశాను అండ్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. మెయిన్స్ కూడా క్లియర్ చేశారు. ఆ రిజల్ట్స్ వచ్చి వెంటనే ఉన్న వాళ్ళు మెయిల్స్ కూడా చేశారు. ఓకే, సో నెక్స్ట్ మంత్ మనకి ఫైనల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో అప్పుడు కూడా మీకు షేర్ చేస్తాను ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటనేది. ఇది ఇక్కడ థింగ్. అంటే ఇక్కడ కొంచెం మీరు దృష్టి పెడితే, కొంచెం ఫోకస్ ప్రిపరేషన్ అనేది స్మార్ట్ వేలో చేస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఖచ్చితంగా సర్వీస్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నట్టు. అది ఈ రోజు నుంచే మీకు స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోయే టైంకే ఈలోపే మీ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది అయిపోవాలి. ఇది మెయిన్ థింగ్. ఓకే, సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి ప్రతీష, దీని కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి త్వరగా ప్రిపేర్ అయ్యారు. అండ్ అంతకుముందు నోటిఫికేషన్లో కూడా ఇంటర్వ్యూ కాలేజ్ వచ్చింది. ఆ తర్వాత నోటిఫికేషన్లో స్టేట్ 6 ర్యాంక్ డెప్యూటీ కలెక్టర్ వచ్చింది. సో కేశవ్ దీని కూడా యూపీఎస్సీ బ్యాక్గ్రౌండే. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు. ఇక్కడ ఏపీఎస్సీ గ్రూప్ 1 ద్వారా డెప్యూటీ కలెక్టర్ వచ్చింది. అలాగే ప్రమోద్ కూడా అంతే, ఆదిత్య కూడా అంతే, సో రామ్నాథ్ కూడా అంతే. సో వీళ్ళందరూ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్లో ఫుల్గా ఎఫర్ట్స్ పెట్టి అక్కడ కొన్ని ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వల్ల అక్కడ ఇంటర్వ్యూ కాల్ రాలేదు. సో ప్లాన్ బి కింద వీళ్ళకి సర్వీస్ అయితే వచ్చాయి. సో అలా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వీళ్ళందరికీ కూడా యూపీఎస్సీ బ్యాక్గ్రౌండే. సో రాంగ్ వేలో ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళకి యూపీఎస్సీ రాలేదు. సో మన దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తాన్ని స్టార్ట్ చేసి చెప్పడం జరిగింది. నేను పర్సనల్గా ట్రైన్ చేశాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వీళ్ళని ట్రైన్ చేశాను. 2022లో స్టార్ట్ చేశాను. సో 2025 వరకు మనం ఉన్నాం. ఓకే, కోర్స్ వీళ్ళు ఎగ్జామ్ 2024 అయిపోయింది అనుకోండి, అండ్ 2025 అంటే లైక్ రిజల్ట్స్ వచ్చిన డే వరకు మనం ఉన్నాం. సో అలాగా ఎందుకు 3 ఇయర్స్ హోల్డ్ చేశానంటే వీళ్ళకి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది. 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. సో మూడోసారి మళ్ళీ వాళ్ళు 2 సార్లు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. నెక్స్ట్ మూడోసారి ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, మెయిన్స్ క్లియర్ చేశారు. ఇప్పుడు మంచి సర్వీస్ అయితే వస్తున్నాయి. ఓకే, సో ఎవరైతే మన దగ్గర ఎక్స్క్లూజివ్గా మెటీరియల్స్ ఫాలో అయ్యారో వాళ్ళు ఇచ్చిన టెస్ట్ మోనియల్స్. సో రోహిత్ దీనికి ఎంపీడీ వచ్చింది, అలాగే భార్గవి దీనికి కూడా ఎంపీడీ వచ్చింది. ఇన్ కేస్ మీకు ఓన్లీ మెటీరియల్స్ కావాలనుకున్నా సరే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి. సో మ్యాక్సిమం మన మెటీరియల్స్ ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా మంచి మార్క్స్ అయితే వచ్చాయి. సో ఒక్క లా తప్ప, ఎందుకంటే లా ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, అది కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ వస్తుంది. సో అది ఒక్కడే మనం ఇవ్వట్లేదు. సో మిగతావన్నీ కూడా మనం ఇస్తున్నాం. సో స్టడీ మెటీరియల్స్ అయితే మీకు ఈ ఫార్మాట్లో ఉంటాయి. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఏమైనా పర్సనల్ మెంటర్షిప్ అలాగే ఈ మెయిన్స్ మెటీరియల్స్ ఏమైనా అవసరం అనుకుంటే, 100% అవసరం మీకు ఉంది అని అనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఓకే, వాట్సాప్ నెంబర్ 8143746510. సో దట్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.